ఇప్పుడు ఒక రైటర్ ఒక పాట రాయగలిగాడు, ఒక ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెస్ చేయగలిగారు అంటే నా ఫీలింగ్ ఏంటనంటే ఎదర్ ఇట్ ఈస్ క్లాస్ ఆర్ మాస్, మనం ఆస్కింగ్ అంతే. సో తను ఒక లవ్ సాంగ్ రాసి పాపులర్ అయ్యాడు అని అంటే అందరూ సాధారణంగా మీ ప్రేమ పాటలు బాగుంటాయండి, మేము లవ్ సాంగ్ రాయండి అని అడుగుతారు. ఇఫ్ యూ ఆస్క్ హిమ్ మాస్ సాంగ్ ఆల్సో హీ విల్ రైట్ మోర్, చాలా కొత్తగా రాస్తారు. యాక్చువల్ గా రచయితలు అన్ని కోణాలు ఉంటాయి. రైటర్ ఈజ్ ఒక రైటర్ అని ఎందుకంటారంటే అన్ని రకాలుగా ఆలోచించగలుగుతారు కాబట్టి. ఆలోచించాలి. జనరల్ గా రైటర్స్ అంటే వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద బుక్స్, చాలా బండల్స్ ఉంటాయి. మీరు ఎన్ని బుక్స్ చదివారు అలాగా? నేను పర్టికులర్ లెక్కనే నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో బుక్ రీడింగ్ అయితే ఉంది కంప్లీట్ గా. సో ఇంట్లో ఎప్పుడు చందమా పుస్తకాలు ఉంటాయి, రామాయణ మహాభారతాలు ఉంటాయి, అప్పుడు సుందరాకాండ ఉంది. సో ఇవన్నీ చదువుతుంటాం రైట్. బట్ వెన్ ఇంటెన్షనల్లీ నేను స్టార్ట్ చేసింది మాత్రం నా ఇంటర్మీడియట్ అప్పుడే. వెన్ ఐ కేమ్ టు నో దెర్ ఈస్ ఎ లిటరేచర్, అంటే దీన్నంతా లిటరేచర్ అంటారు, ఇలా చదవడం వల్ల మన లోపల ఒక భావుకత పెరుగుతూ ఉంటుంది అనేది నేను రియలైజ్ అయింది మాత్రం ఇంటర్మీడియట్ లోనే. అంత మెచ్యూరిటీ ఎలా? అది అసలు దానికి అసలు మెచ్యూరిటీతో సంబంధం లేదు.